వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ షో. ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఎందుకు అంటే దాని ద్వారా ఎంతో కొంత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని. అందులోనూ ముఖ్యంగా ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్ ఏదైనా వస్తుంది అంటే దానివల్ల ఎంతో కొంత వాళ్లకు కడుపు నిండుతుందనే ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక ఘటన జరిగింది. అయితే తాజ్మహల్ అందాన్ని కాదు, దానికి రాళ్ళెత్తిన కూలీల గురించి మాట్లాడండి అని చెప్తాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఎక్స్పోరియం పేరుతో మొదలైన ఒక ప్రాజెక్టు, దాని వెనకాల ఎంతమంది రైతుల ఉసురు పోసుకుంటుందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులే స్వయంగా వచ్చి తమతో సంబంధం లేని పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని లీజు అనే పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్స్పోరియం సంబంధించిన ఎండీ కానివ్వండి, దానికి సంబంధించిన యజమానితో మాట్లాడే ప్రయత్నం చేస్తే బూతులు తిడుతూ గన్నులు చూపించారు. ఆ గన్నులు చూపించి బెదిరించి మా భూమిలోకి మేము పోవాలన్నా సరే అతని అనుమతి తప్పనిసరి అనే విధంగా మా జీవితాల్ని మార్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆ భూమి తమది అవునో కాదో తెలియని పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న మట్టి కుప్పలు, ఆ స్థలంలో ఏర్పడిన గుంతలు, దాని నిండా ఉన్న నీరు, అసలు మా భూమి ఎక్కడుందో కూడా మేము గుర్తుపట్టలేని స్థాయికి దాన్ని తీసుకెళ్లారు అంటే మా పరిస్థితి ఏంటి అంటూ లబోదిబం అంటున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లే కొడవలి పడితే ఏమవుతుంది అన్నది మన తెలంగాణ చరిత్రలో ప్రతి సందర్భంలోనూ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఈ మల్లమ్మకు కూడా వచ్చింది. మల్లమ్మ ఒక రైతు, తనకు చెందిన ఒక 2 ఎకరాల స్థలంలో తన జీవనాధారాన్ని చేసుకుంటూ బతుకు వెళ్ళదీస్తున్న వీళ్లకు ఆ ఎక్స్పీరియం పేరుతో ఒక పెద్ద ఉత్పాతం వాళ్ళ ముందు వచ్చి పడింది. మొదటగా చాలా ముద్దుగా మాట్లాడారు, చాలా ఆనందంగా అందంగా మాట్లాడారు. దాన్ని నమ్మి వాళ్ళ స్థలాన్ని వాడుకోవడానికి అవకాశం కల్పిస్తే ఆ తర్వాత ఆ భూమి ఎక్కడుందో కనుక్కోలేని స్థితికి మార్చడమే కాదు, ఆ భూమిలోకి వెళ్ళాలి అన్నా సరే అవకాశం లేని పరిస్థితులు కల్పించారు. లీజుకి ఇచ్చాము అన్న విషయాన్ని మీరు చెప్పాలి అంటూ వాళ్ళని ఒత్తిడి చేసి ఒక సంబంధం లేని ఒక డాక్యుమెంట్లో సంతకం తీసుకొని 99 సంవత్సరాల పాటు తాను లీజుకు తీసుకున్నట్టుగా ఒక డాక్యుమెంట్ని సృష్టించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ అధికారులని, లోకల్గా ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా ఏమారుస్తూ తమల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ గోడ వెళ్ళబుచ్చుకోవడానికి వాళ్లే ఇప్పుడు బయటకు వచ్చారు, ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఆ కుటుంబాన్ని ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ కుటుంబము రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి సంబంధించిన ప్రొద్దుటూరు గ్రామంలో ఉంటారు. వాళ్ళు ఒక సర్వే నెంబర్లో ఉన్న దాదాపుగా 2 ఎకరాల స్థలాన్ని ఇవాళ పోగొట్టుకున్నామో అది వాళ్ళ స్థాయిలో ఉందా లేదా అన్న విషయం అర్థం కాని పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి గడప ఎక్కుతున్నారు. అలా ఇవాళ బీఆర్కే న్యూస్ గడపకు కూడా వచ్చారు. వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎవరైతే ఈ భూమి మొత్తానికి యాక్చువల్గా ఓనర్గా మనం మాట్లాడాల్సిన మల్లమ్మ మనతో పాటు ఉన్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు రవీందర్, అలాగే శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. రవీందర్ గారు, అసలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామచందర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి ఈ మొత్తం ఇష్యూని ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. పొద్దుటూరు సార్, మాది శంకర్పల్లి మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఈ రామదేవరావు ఆయన రాయేసుకుంటా అమ్మిచ్చేసింది. సరే రాయేసుకుంటాడు కదా, పక్కనే కదా వేసుకుంటాడు కదా అంటే ఓ 2 నెలలు ఖరాబ్ చేయలేడు ఆయన. తర్వాత ఎవరన్నా అడిగితే లీజుకు తీసుకున్నా అని చెప్పండి అని చెప్పేసి అన్నాడు. సరే మంచిది అని చెప్పేసి అన్నాం. అది లీజ్ అనేది పోయి ఇప్పుడు మొత్తం దాన్ని నైట్ గుంతలు పెట్టేసి మమ్మల్ని ఆడికొస్తే బూతులు తిట్టడము, లేదు గన్తోటి కాలుస్తా, మా ఊరిని అయితే ఆల్రెడీ కొట్టిరు, అలానే పాతేస్తా. మా అన్న దగ్గరికి అయితే ఇటాచే తీసుకపోయారు మీదకి చంపడానికి. మాకు ఆయన వల్ల ప్రాణభయం ఉన్నది సార్. మాకు మీ ఛానల్ వల్ల, ఈ గవర్నమెంట్ వల్ల మాకు కొద్దిగా న్యాయం చేయండి, మాకు భూమే కావాలి. ఓకే, ఆయన డబ్బులు శ్రీనివాస్ గారు మిమ్మల్ని కొట్టారంటున్నారు, అసలు ఎందుకు అని మీరు ఏమడిగారు ఆయన్ని? గుంత ఎందుకు కొట్టినా అంటే నన్ను 3 కొట్టడానికి వచ్చారు సార్. నన్ను కొట్టిన గుంత గురించి బాధపడ్డాను సార్ నేను. ఓకే, గుంత గురించి బాధపడ్డా 3 కొట్టడానికి వచ్చారు. ఈ వాచ్మెన్లతో కొట్టిపించారు సార్ నన్ను. వాచ్మెన్లతో కూడా కూడా దొబ్బేసారు. 3-4 రాళ్ళు అయితే నేను ఒక్కనైనా సార్. నేను కన్నా కష్టం చేసుకుని ట్రాక్టర్ బతుకుతున్నా సార్. నేను తెలుసా అతనికి అది మీ భూమే? తెలుసు సార్, వరమే ఉన్నది సార్. ఇట్లా వరం ఉన్నందుకు మాకు అప్పట్లో దారి ఉండే, దారి ఉన్నది. అది
వాళ్ళు వేరే వాళ్ళు కొనేసి వాళ్ళ తరపున ఇంకో వాళ్ళు కొనేసి ఈయనకు వచ్చేసింది ఇక ఈయన కొన్నాడు. కొన్న నుంచి టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇక ఆ 2 నెలలు దాటిన తర్వాత ఏమైందేమో సైకోలాక మొత్తం తీసి పడేసాడు. ఓకే, ఇప్పుడు రోడ్డు కూడా లేదు మీ ప్రాంతం. మాకు రోడ్డు కూడా లేదు సార్. పోనీ రోడ్డు కూడా లేదు సార్. నువ్వు అట్లా అడుగు పెడితే ఇప్పుడు సెక్యూరిటీ తోటి అయినా సరే కొట్టిపిస్తారు. పుట్టిపేస్తుంది. సో మల్లమ్మ గారు ఎట్లా అంటే మీకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎట్లా వచ్చింది ఈ భూమి? గవర్నమెంట్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు లేదు సార్, అది 54లో ఇచ్చారు. పానీలు అన్నీ ఉన్నాయి. అవునవును. అంటే ఇప్పుడు మల్లమ్మ గారు మీతో ఏమని చెప్పి తీసుకున్నారు ఈ భూమిని వాళ్ళు? ఫస్ట్ మిమ్మల్ని వచ్చి కలిసారా? కలిసి ఏమని అడిగారు, ఏమని చెప్పారు మీకు ఈ భూమిని తీసుకునేటప్పుడు? మేము బొమ్మలు చెక్కుంటా, రాయి చెక్కుంటా, బొమ్మలే పెట్టుకుంటా, నీ భూమి ఖరాబ్ చేయ అంటే మోసపోయిన చూడు నేను. ఇక అంతే. ఇక అంటే ఏం చెప్పారు ఫస్ట్? అంటే ఓన్లీ అక్కడ బొమ్మలు పెట్టుకుంటాం మేము. ఇక ఈ తెల్లందాకు గుంతలు పెట్టింది మాకు తెలియదు. మీరు ఎప్పుడు చూసారు? ఇప్పుడు మీరు అంటే ఆల్మోస్ట్ 2-3 నెలలు దాన్ని ఏం టచ్ చేయలేదు అన్నారు కదా, మీరు ఎప్పుడు చూసారు వాళ్ళు గుంతలు కొడుతున్నారు, అంటే గుంతలు తీస్తున్నారు, మీరు ఎప్పుడు గమనించారు? ఈ ఇంకొకరు బలరం ఎప్పుకుంటూ పోయినట్టున్నారు. వాళ్ళు చూసి ఇట్లా గుంత పెడుతుర్రు అని చెప్పారు. ఇక పోయినాం. పోతే గుంత ఎందుకే నువ్వు ఆడినట్టే ఇక అన్ని కొట్టిండ్రు. ఈ నన్ను మెడలు పడదు, ఎవరివో నువ్వు రాణికి ఇండ్లకు నాది ఇది అంటున్నాను. నన్ను ఇక నేను ఏమనలేదు, సపోర్ట్ చేయలేదు. గన్ను తీసిండు మీ మీద, గన్ను తీసిన నా మీద. గన్ను తీస్తే ఇక బూలు పట్టినాము సార్. బూలు పట్టి అమాతం అప్పుడు దాకా వెళ్ళొచ్చినాం ఇంటికి. వెళ్ళే వాళ్ళే. ఇక నా పెద్ద కొడుకు ఆ బూలోడు మీరికి అందులో గుంతలు వేసి తొక్కిస్తాను కప్పేస్తాను సార్. మొత్తం అందులో కప్పేస్తాను గుంతలు. ఇప్పుడు ఆయన వల్ల మాకు ఉన్నాయి సారు నీళ్ళు దంగుతో లేవు నీళ్ళు. సో అది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన? 2 ఎకరాలు. మాది 2 ఎకరాలు. మొత్తం అది ఎంత ఉంది? 300 ఎకరాలు ఉంది అది. అక్కడ అంతున్నది. సో మీరు 2 ఎకరాల భూములు ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఏమైనా వ్యవసాయం చేశారు దీంట్లో మీరు? టమాటాలు వండించినాము, జొన్నలు వండించినాము. అప్పుడు తోలు బంద్ చేసిండు. టమాటాలు అన్నీ జొన్నలు వండినవి, బెబ్బెలరు అన్నీ సారు. సో అది మీకు భోజనం పెట్టింది ఆ పొలం. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు లేకుండా చేశారు ఇప్పుడు ఈ స్థలాన్ని? ఇప్పుడు మా ఆయన ఈ చిన్న ఉన్నారు ఇల్లు 20లో ఇచ్చినాం. ఒక 5 సంవత్సరాల నుంచి మీకు లేకుండా చేశారు. ఇక మా ఆయన వ్యవసాయమే చేస్తుండే. పురుగు ముట్టి చచ్చిపోయి, ఇక చచ్చిపోయిన సంది ఇళ్ళకు వ్యవసాయం రాలే, ఏం రాలే. కొందరికి బటాకులు ఎక్కిచ్చిన వాళ్ళు 2 సంవత్సరాలు చేసిండ్రు. మంచిగానే వెళ్ళినాయి. జొన్నలు, కందులు వెళ్ళినాయి, టమాటాలు వెళ్ళినాయి. ఇక అడికి వెళ్ళి ఎవరు చేయలేరు. ఇక అంటే ఇప్పుడు మీ దగ్గర ఈ స్థలం తీసుకునేటప్పుడు మీతో మంచిగా మాట్లాడారా ఆ రామదేవరావు ఆయన? మంచిగానే మాట్లాడండి, మంచిగానే చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? ఎప్పుడు మాట్లాడలేదు, పోలేదు. ఇక గన్ను చూపించినప్పటి నుంచి భయపడి గబ్బి గన్నులు. ఎంతమంది ఉంటారు అక్కడ? 10-12 మందిని పెట్టుకున్నాడు అని చేతి కింద. మీరు ఎవరు పోయినా వెంటనే ఉరుకుతోస్తారు. ఇక అందులో అడుగు పెడితే అయిపోయా. ఓకే. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే మీతో లీజు తీసుకున్నాను, దానికి 13 లక్షల రూపాయలు ఇచ్చినాను అని చెప్పని అంటారు. ఈ 13 లక్షల రూపాయలు మీకు ముట్టినాయా? అసలు 13 లక్షలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. అసలు ₹1 మిగలలేదు సార్. మాకు ₹1 ఇవ్వలేడు, మేము తీసుకోలేదు. మరి ఇదేంటి మళ్ళీ ఇప్పుడు దీనిలో సంతకాలు, మీ సంతకాలు, రామచంద్ర సంతకాలు ఉన్నాయి, శ్రీనివాస్ సంతకాలు ఉన్నాయి, ఏంది ఎట్లా పెట్టారు? పెట్టించుకున్నాడు, పెట్టించుకున్నా ಮತ್ತೆ అని పెట్టించుకొని రా అంటున్నాను, రేపు మీకు డబ్బులు ఇస్తాము అని అంటే మేము సంతోషంగా పోయినాం. మీ ఆ భూమి ఎట్లున్నదో అట్నే పెడతాను, మీకు భూమి మీద ఏం హాని చేయను, రాయేసుకుంటా అని చెప్పేసి ఈమెను బతిమలాడితే ఈమె ఇచ్చింది.
ఇక డబ్బులు ఇస్తాన్న విషయము ఇక ఈమెకు తెలియాలి, ఈ వీళ్ళకి తెలియాలి. ఫస్ట్ ఏమైనా అడ్వాన్స్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అన్న వస్తమే అది. కాకపోతే ఆడికించి తెల్లారి కనిపించకుండా పోయారు, సంతకాలు పెట్టించుకోరు. కనిపించకుండా మనిషి వచ్చేది వస్తున్నాను అంటే ఉండి వస్తున్నా, వెళ్ళిపోయినంటే అటే ఇయ్య, మళ్ళీ రాడు ఇయ్య. ఓకే, అట్లా చూసి 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 ఇంకా ఆమె ఇచ్చేసింది, ఎందుకు మనకి ఇంకా పైసలు ఎందుకు అని చెప్పేసి అప్పుడు తప్పుకుంటాం. ఏమన్నా అంటే ఇప్పుడు గన్ను చూపిస్తాడు, ఆ భయానికి ఎవరు పోతారు సార్? అదేలేండి. సో మీ దీంట్లో ఇప్పుడు మాకు ఆడపిల్లలు ఉన్నారు సార్. మాకు ఇప్పుడు ధన్మన్, ఇప్పుడు నా ఇంట్లో 3 పిల్లలు నాకు. ఇప్పుడు నేను ఆ ఇంటికి దేకు, నేను ఊళ్ళో వచ్చి బతుకుతున్నా. నేను ఒట్టినాలపల్లి గండిపేట దగ్గర మనం, అవునండి, అక్కడ వచ్చి బతుకుతున్నా. 750 రూపాయల నుంచి నేను జీతం చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పటి కాడనే ఉన్నా సార్ నా ప్రజెంట్. అదేలేండి. రేపొద్దుగా ఈయన ఏం చేస్తాడో కూడా తెలియదు. నేను డైరెక్ట్ పోయి అడిగితే కూడా మాకెళ్ళాడే మీకు వచ్చేది లేదురా దీంట్లో, ఇది దీంట్లో నువ్వు కాలు ఎందుకు ఎట్టినావు నువ్వు అని మాట్లాడితే, అదేంది సార్ అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏమి ఇచ్చినావు అని మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటే, లేదు నేను మొత్తం మీద కొనేసిన అన్నాడు. కొనేసిన అన్నప్పుడు నువ్వు మరి కొన్నట్టు కాగితాలు చూపించాలి కదా మాకు. అవును, మా డాక్యుమెంట్ కూడా ఈ డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది మళ్ళీ మీ దగ్గరికి? ఇది నేను 3 నెలల కింద నేను పోలీస్ స్టేషన్ పోయినా సార్. పోలీసు వీళ్ళు వాళ్ళు పోతే ఇవ్వలే. ఆయన ఏమన్నాడు, వెంకటరెడ్డి ఎంపీటీసీ ఉన్నాడు, ఆయనతోటి మాట్లాడతాము, వాళ్ళని పంపించేసి. మీ ఊరు పెద్ద మనిషి లాగా? పెద్ద మనిషి, ఆయన మాట్లాడతాడు, ఆయన ఏం అన్యాయం చేయడు. ఆయనతోటి మాట్లాడిపిస్తా, ఆయన పంపిండి సార్ అని చెప్పేసి పిఎస్కు ఫోన్ చేసాడు. పిఎస్కి ఫోన్ చేసినాక వీళ్ళు ఏం చేశారు, చక్కగా ఆయన దగ్గరకు ఈమె పోయింది, నాతోటి కాదాబా భూమి విషయంలో రాకండి, నేను వేరే హెల్ప్ అంటే నేను చేయగలుగుతా, కానీ భూమి విషయంలో నేను రానని చెప్పేసి ఆయన. అంటే స్టార్టింగ్ కూడా ఆయన లేడు సార్ ఆయన. అదేలేండి. సో ఏదో ఆయన చెప్పాడు ఆ పేరు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు. సో మీరు వెళ్ళినప్పుడు ఏమన్నాడు అమ్మా ఆయన? వెంకటరెడ్డి దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? నేను ఆ భూమి సంగతి తీయకవా అన్నాడు. ఓకే, నాతో కూడా అంతే అన్నాడు నేను సార్. ఫోన్ చేస్తే కూడా అదే మాట అన్నాడు ఆయన. అన్నాడు, వేరేది ఏదైనా ఉంటే చెప్పు మామ, నేను చేసి పెడతాను, చెప్పు, నేను చేసి పెడతాను, చేయగలుగుతా గరీబులు కానీ కాబట్టి చేసి పెడతా, కానీ నేను భూమి విషయంలో మాత్రం ఆయనకు నాకు పడది, నేను అందులో జిక్కులు అంటించుకోనావా అన్నాడు. కాదమ్మా, ఈ మధ్యలో ఎప్పుడు పోయినారు మీరు? మీ భూమిని చూసారు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా? చూసినా సార్, మేము చూసినాం, వెంటనే పోయి చూసినాం. ఎట్లుంది? మీరు అంతకుముందు పండించిన భూమి ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? నీళ్ళు ఉన్నాయి సార్, మొత్తం మొత్తం గుంతలు పెట్టి నీళ్లు తీసిండు, మొత్తం కసర చేసిండు. మనిషి దిగరాకుండా అందులోకి పోతే అక్కడనే ఇక మళ్ళీ మీదకి వచ్చేదే లేదు. నీళ్ళు ఇంత దొడ్డు పైపు వేసిండు. ఏం చేస్తారా నీళ్ళని? ఆ నీళ్ళని చెట్లకు ఉమ్. తీసుకుపోతున్నాడు అందులోకి వెళ్ళి. జెట్ పంపులు. బాధ అనిపిస్తుందా మీకు మీ భూమిని చూసినప్పుడు? బాగా అనిపించదా సారు? పోయినప్పుడు అల్లేడు చూస్తాం. సో అందులో మీరు మీ ఆయన కలిపి వ్యవసాయం చేశారు, ఇప్పుడు ఆయన లేరు. ఆయనకు మీరు అంటే ఆయన గుర్తుగా పెట్టుకున్నారా, లేకపోతే అది మీకు ఒక ఆస్తిలాగా పెట్టుకున్నారు? ఇప్పుడు పోతే అది మీ ఆస్తి కాదు అని చెప్పి మేము అమ్మాలనుకుంటే అప్పుడే అమ్మేసి ఎన్నో ఊతాన్ని తీసుకుంటుంటే ఇంకా అమ్మడానికి మీకు అవకాశం లేదు. లావుని పట్టేది ఇది మీరు. మేము ఎందుకంటే మా నాయన రాయి తీసిండు, రాయి ఉంటే కూడా అలాగేంచి రాయి ఏరేసి అది ఒకటి సంపాదించిండు, చేసుకొని బతుకుంటారని. అందుకని చెప్పేసి ఆ భూమిలో మేము ఏ జోక్యం చేసుకోము, ఆయన పేరు ఉండిపోతుంది అట్నే అని. అదేలేండి. సో ఏందమ్మా అంటే ఇప్పుడు ఈ మొత్తం అయితే ఇప్పుడు ఇది మీ ఆస్తి ఓన్లీ పేపర్ మీద ఉంది అంతే తప్ప మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అక్కడికి లోపల అనిచ్చే పరిస్థితి లేదు, మిమ్మల్ని అడిగే పరిస్థితి లేదు. ఏంది ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇప్పుడు? అంటే దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆ రోజు ఆ రాళ్ళు వేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుందా? అట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు. అట్లే ఏకుంటే మా భూమి మంచిగా ఉంటుంది అనుకుని మాది మాకే తిండి తినక ఏ తినక గట్ట చేసి.
సో ఇప్పుడు ఇదేం దీంట్లో 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాము అన్నట్టు రాసుకున్నారు. అంటే ఎందుకు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు? అది కూడా ఏది మామూలు ఒక బాండ్ పేపర్ మీద రాసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు కదా. ఊరన్నారు 90, 190, 195, 195 అన్నారు. మీరు చెప్పేటోళ్ళు ఊరోళ్ళు చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా చెప్పలేరు సార్, పడతారు సార్. వాళ్ళు రాలేరు, చెప్పలేరు. ఇప్పుడు మనం న్యూస్కి వచ్చిన నుంచి అప్పుడు నమ్ముతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ ఏదైనా ఇక పొలాల్లో ఉరికి మాట్లాడుకుంటున్నారు. మరి తప్పు చెప్పండి. చేశారు వాళ్ళు అని. ఆ. మరి దిగ మింగిండ్రు మీరు కదా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సార్ లీజుకి ఇచ్చి ప్రతి రాను అనుడే అనుడు మళ్ళా ఆయన తాను కోకడ నాకు కానీ అసలు లావణి పట్టాను అసలు లీజు తీసుకోవడం అన్నదే నేరం. నేరం. ఇది కేవలము నేను అన్నా సారు బడుగు బలహీన వర్గాలకి, దళితులకి. సార్ నేను ఏమన్నా సారు కొననీకి ఆయన ఎవరు, అమ్మనికి మేము ఎవరు అంటే నేను అన్నా సార్. పొలిటీషియన్లో కూడా అన్నా సార్. నేను పొలిటీషియన్లో కంపల్సరీ అన్నా సార్. ఈ పేపర్లు మరి అమ్మితే ఇవ్వెట్లేంచి వచ్చిన నా దగ్గరికి అంటే ఈ డాక్యుమెంట్ సార్ ఇవి ఎందుకు ఇవ్వెట్లు వస్తాయి నా దగ్గరికి అంటే చెప్పి చెప్పినా సార్. ఇట్లా ఏమంటారు దానికి మరి ఆయన? పోలీస్ ఆయన కూడా ఏమంటారు, కానిస్టేబుల్ మీరు అమ్మిరు అంటున్నారు సార్. ఫోన్ కొడుతున్నారు నాకు అన్ని విన్నప్పుడు. వస్తున్నాడు ఈయన కూర్చొని, వస్తున్నాడు ఈయన కూర్చొని. ఇట్లా ఏంది ఇట్లా ఫోన్ కొట్టిండు వాళ్ళకు ఫోన్లో పైసలు వేస్తుండే వాళ్ళని పంపిమంటుండు. ఫోన్లో పైసలు వేస్తుండే వాళ్ళని పంపిమంటుండు. ఓకే. పోలీసు వాళ్ళు మోకలి ప్లేస్ ఏమంటే మా నాన్న ఏమన్నా అంటే నేను కొడతాం కొడతాం అంటే నేను వికారాబాద్ అదొకటి నా దగ్గర పేపర్ ఉంది సార్. ఆ పేపర్ తీసుకొచ్చి కోట్లది పేపర్ తీసుకొచ్చి ముందర వేసిన సార్. అప్పుడు దేవుడు అంటే చెప్పి దాన్ని మా అన్నదమ్ములని ఇచ్చిపెట్టారు మమ్మల్ని. ఓకే. ఇచ్చిపెట్టి సార్ ఆడికించి కూడా మాకు పోలీసు వాళ్ళకు మా మీద కన్ను ఎక్కువ ఉన్నది సార్. ఇంకా చాలా ఉన్నది కన్ను. ఇంకా మా ఊరోళ్ళు చెప్పుకోవడానికి మమ్మల్ని కొట్టిపోయాలన్న ఎప్పటికీ నన్ను మస్తు కొట్టించేస్తారు. ఇలా శంకర్పల్లి లోపల దొరగట్టి పిఎస్ శంకరపల్లి పిఎస్లో కొట్టిపించారు, చేవెళ్ళ పిఎస్లో కొట్టిపించారు. మీ మీద కేసు పెట్టి కేసు ఏం లేదు సార్. ఊరే పిలిపిస్తారు, కొడతారు. పిలిపించి కొట్టిరు. భయపెట్టడానికి ఐజీ మా మామ ఐజీ దగ్గర పనిచేస్తారు కదా. ఆయన ఫోన్ చేయగానే పిలిపించి కొట్టుడు. ఇంటి దుబ్బినాయి సార్ చేతులు. ఇప్పుడు ఎవరికి కలెక్షన్ కొట్టినాక చేసినాక ఎంపీటీసీ గారు అప్పుడు సర్పంచ్ ఉండే, ఉప సర్పంచి ఆయన ఉండే. అప్పట్లో ఫోన్ చేసి రావాలన్నా సీను అంటారు అన్నారు. చేపల గడమే కొట్టిపించి నన్ను పొలిటీషియన్లో సార్. ఆడికెంచి నా మీద పగబడతారంటే చెప్పి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి సార్. ఓకే. సో ఏందమ్మా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇది 99 సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు. చెల్లదు సార్, అది భూమి చెల్లదు. మా భూమి మాట్లాడక రాదు. ఓకే, మీ భూమి మీకు కావాలంటారు. కానీ ఇప్పుడు దాని మొత్తాన్ని ఒక చెరువులాగా మార్చేసినారు. అది కాకుండా దాని మీద ఆల్రెడీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఆ చెరువును కూడా పోనీకుండా మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మీరు దాన్ని మీద ఆల్మోస్ట్ ఒక గుంతలాగా ఏర్పడిపోయింది. మరి దాన్ని ఎట్లా మరి మీరు సాగు చేసుకోవడానికి? అదే గుట్టలు అంతా తెలిసి అదే గుట్ట అదే తెచ్చి ఇల్లు పోయాలి సార్. అదే గుట్ట ఇల్లు పోయాలి మా మట్టి. ఎట్లా అది మెన్షన్ చేయకుండా ఎట్లా తీసుకుపోయినావో అట్లా తీసుకొచ్చి వేసేసేమో. మీరు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారా? చేసుకుంటాం సార్. కానీ ఇప్పుడు మళ్ళీ సమస్య ఇప్పుడు దాని దారి కూడా లేకుండా చేశారు కదా. నడుచుకో ఏ ఓడుకోకి అటు నుంచి అంటే నేను ఏమంటే మీరు గవర్నమెంట్ అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారా? మా స్థలం మాకు ఇవ్వాలి, మేము వెళ్ళడానికి మా దారి ఏదైతే అంతకు ముందు రస్తా ఉండిందా ఏమన్నా? ముందు ఉండే సార్. ఆ రస్తాను కూడా మీకు ఇస్తే మీరు వ్యవసాయం చేసుకుంటారు. జొన్నల బండే పోతుండే సార్. అది పోకుండా నెత్తి మీద గంపలు మూసుకోమని పెట్టి 8 గంటలకు కూలీలు పెట్టుకుంటాం. మేమన్నా చేసుకున్నాం. అన్నదమ్ములు ముగ్గురం కలిసి చేసుకొని అది పెట్టి బండ్లు ఎక్కించి మార్కెట్ వెళ్తాం సార్. ఆ ప్రయత్నం చూస్తున్నాం. సో మళ్ళీ మీరు చెప్పండి ఫైనల్గా, మీరు ఈ భూమి ఇస్తే మళ్ళీ మీరు సాగు చేసుకుంటారు, మీ భూమి మీకు కావాలి. ఈ 13 లక్షల రూపాయలు మీకు ముట్టలేదు, మీకు లీజ్ అనే అంశము లేదు, 99 సంవత్సరాల పాటు లేదు. ఇది లావణి పట్ట, ఇది ఓన్లీ మీరు దాన్ని సాగు చేసుకోవడానికి మాత్రమే మీకు హక్కు ఉంటుంది. అమ్ముకోవడానికి కానివ్వండి, లీజ్కి ఇవ్వడానికి కానీ మీకు హక్కు ఉండదు. ఆ విషయం తెలుసు కదా మీకు. సో మీరంతా మీరు దీన్ని సాగు చేసుకుంటారు.
సో ఓవరాల్గా నేను చెప్పినట్టుగా తాజ్మహల్ అందాన్ని కాదు, దానికి రాళ్ళెత్తిన కూలీల కష్టాన్ని చూడండి అన్నట్టు ఇప్పుడు ఈ రైతులు పడుతున్న బాధ ఒకటే. ఆస్తి ఏమో పేపర్లలో ఉంది, కానీ దాన్ని అనుభవించడానికి కానివ్వండి, దాన్ని సాగు చేసుకోవడానికి, ఆ సాగు చేసుకోవడం ద్వారా వచ్చే ఆ 4 గింజల వ్యవసాయాన్ని కానివ్వండి అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాము అని. మా స్థలంలోకి మేము వెళ్ళాలి అన్నా సరే గన్నులు పెట్టి కాలుస్తామని బెదిరించడము, చంపుతామని జేసీబీలు మీది నడపడము, అవి సరిపోవు అన్నట్టుగా పోలీసు స్టేషన్లకు పిలిపించి కొట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకు బాధలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఎక్స్పీరియన్స్ సంబంధించిన రామదేవరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచించాలి. పేదల భూముల మీద మీరు పెట్టే పునాదులు అవి సమాధులతో సమానం. అలాంటి సమాధుల మీద మీరు పునాదులు పెట్టుకొని తద్వారా మీరు నిర్మించుకునే సామ్రాజ్యం అనేది మంచిది కాదు అన్న విషయం అయితే నేను చెప్పగలుగుతాను. దయచేసి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పగించండి. లావుని పట్టాకు సంబంధించి అది లీజుకు తీసుకున్నామన్న ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడినట్టుగా ఒక సాక్ష్యంగా మిగులుతుంది. వాళ్ళకి మీరు ఏం చెప్పి సంతకాలు పెట్టించుకున్నా వాళ్ళకున్న ఎడ్యుకేషన్లో, వాళ్ళకున్న నాలెడ్జ్లో ఇవేవి కూడా కోర్టు ముందు నిలబడవు. సో లావణి పట్టాన్ని తీసుకొని దాంట్లో మీరు చేస్తున్న వ్యాపారము, దాని లీజు పేరుతో మీరు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి, వాళ్ళ భూమిని వాళ్ళు అప్పగించండి. వాళ్ళని ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నప్పుడు మీరు భూమిని తీసుకున్నారో అదే స్థితిలో, అదే పరిస్థితిలో వాళ్ళకి రెండుని ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ వైపుగా ఆలోచించండి, ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ బాధను చెప్పుకున్నందుకు ఖచ్చితంగా మీకు ఆ న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాము. మీకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూసినప్పుడు ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.